ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆర్థికమైనవి, అదే సామాజికంగా, కుటుంబపరంగా ఎన్ని ఎదుర్కొన్నా కానీ ధైర్యంగా నిలబడి ముందుకెళ్ళగలిగిన సామర్థ్యము దేన్ని బట్టి మనకు వస్తుంది అంటే అంతరంగ పురుషుడు అనగా ఆత్మ ప్రతిరోజు బలపడుతున్న కారణాన్ని బట్టి వస్తుంది. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు నా ఆత్మ ఎలా ఉంది? ప్రతిరోజు పొద్దున్న లేసి కాంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ శరీరానికి ఎంత సేవ చేస్తాము, ఎన్నిసార్లు ఈ శరీరానికి పదే 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 అనేక విషయాల్లో దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ ఆత్మ గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తాం? ఎన్నిసార్లు ఆత్మ సంబంధంగా నేను బాగలేదు, విశ్వాసంలో లేను, ఆత్మీయంగా ఎదగటం లేదు, నేను నీతి కలిగి లేను, దీర్ఘశాంతం లేదు, సహనం లేదు అని ఈ విధంగా దేవుని గుణాలు నాకు లేవని బాధపడుతూ ఎన్ని రోజులు అనుకుంటాం, ఎన్నిసార్లు అనుకుంటాం. మనకి పౌలుకి ఉన్న తేడా అది. మనమేమో శరీరాన్ని చూస్తూ పోతున్నాం, పౌలు ఏమో ఆత్మను చూస్తూ పోతున్నాడు. పౌలు తన ఆత్మని భద్రతను కాపాడుకోవడానికి, ఆ నిత్యజీవాన్ని తనకు దేవుడిచ్చేట్లుగా ఒక మాదిరికమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. మనము భౌతికమైనటువంటి ఈ జీవం కోసం, ఈ జీవన పరిస్థితుల కోసం పోరాడుతున్నాం. అందుకే మనం ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు. జీవితంలో ఆత్మ గురించి ఆలోచించేవాడు క్రైస్తవుడు. ఆత్మ సంబంధంగా ఎదగటానికి కృషి చేసేవాడే క్రైస్తవుడు. శరీర సంబంధ సుఖాన్ని, శరీర దురాశకు లోబడేటువంటి స్వభావాన్ని కలిగిన వాడు క్రైస్తవుడు కాడు, దేవుడు రాజ్య పౌరుడు కాడు. ఈరోజు ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకున్న నీతి ఏంటి? ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా ఎదగటానికి కృషి చేయటమే జీవితం యొక్క లక్ష్యము. నీ జీవిత లక్ష్యం ఏంటి? నువ్వు సాధించాల్సింది ఏంటి? నువ్వు ఈ లోకంలో ధైర్యంగా జీవించే పరిస్థితి, నెమ్మదిగా జీవించే పరిస్థితి, సంతోషంగా ఉండే పరిస్థితి ఎప్పుడు కలిగిద్ది? ఇదిగో, నీవు ఆత్మ సంబంధంగా దేవుని స్వభావాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ నిత్య జీవానికి దగ్గర అవుతున్నప్పుడే ఇది సాధ్యమైంది. ఒకసారి మనందరం ఆలోచన చేద్దాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉండి మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం.